ఆదివాసీ గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు నాగర్ కర్నూలు జిల్లాలోని తండాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఏటా శ్రావణ మాసంలో పెళ్లి కాని యువతి యువకులు తీజ్ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో అచ్చంపేట మండలం బోల్ఘాట్పల్లి గ్రామంలో 9 రోజుల పాటు తీజ్ ఉత్సవాలు కన్నుల పండుగగా కనువిందు చేశాయి. పచ్చటి అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీ, గిరిజన, బంజారాల సాంప్రదాయాలు చాలా విలక్షణంగా అనిపించినా ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రతి పండుగకు ప్రకృతితో ముడిపడిన ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆహార ధాన్యాలు, పండ్లు సమృద్ధిగా లభించాలని, తినడానికి లోటు లేకుండా చేయాలని అడవి తల్లిని కోరుకుంటూ జరుపుకునే పలు రకాల వేడుకల్లో తీజ్ ఒకటి. ఏటా శ్రావణ మాసంలో మట్టిని, మొలకలను పూజించే తీజ్ ఉత్సవాలను 9 రోజుల పాటు జరుపుకుంటున్నారు. తీజ్ ఉత్సవాలు బతుకమ్మ పండుగ ఉత్సవాలను పోలిన విధంగా ఉంటాయి. పెండ్లి కాని అమ్మాయిలు 9 రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తూ మట్టిని, మొలకలను ఆరాధిస్తారు. ఉత్సవాల్లో భాగంగా అచ్చంపేట మండలం బోల్ఘాట్పల్లి గ్రామంలోని పెండ్లి కాని యువతీ యువకులు వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పశువులు సైతం ఆరోగ్యంగా ఉండాలని, ఎవరికీ తినడానికి లోటు లేకుండా చూడాలని కోరుకుంటూ అడవి తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ నిర్వహించిన ఊరేగింపులతో గ్రామమంతా సందడిగా మారింది. ఉత్సవాల్లో రోజుకో ప్రత్యేక ఆచారముంటుంది. నానబెట్టిన శనగలను రేగిముళ్లకు గుచ్చే ఆచారాన్ని బరోడీ జుస్కేరో అని పిలుచుకుంటారు. పెండ్లి కాని అమ్మాయిలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే వారికి బావవరసైన యువకులు ముళ్లను కదిలించి ఆట పట్టించారు. అమ్మాయిలు చిరాకు పడకుండా సహనంతో రేగి చెట్టు ముళ్లకు శనగలు గుచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటే చూస్తున్న వారంతా చప్పట్లు, హర్షధ్వానాలతో ప్రోత్సహించారు. ఎంత ఏపుగా పెరిగితే కోరుకున్న మొగుడు దొరుకుతాడని నమ్మకం. 7 రోజుల పాటు రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను అమ్మవారికి సమర్పించారు. 8వ రోజు మట్టితో ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను రూపొందించి పూజలు చేశారు. 9 రోజుల పాటు ఉదయం, సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేశారు. చివరి రోజున వివిధ ప్రాంతాల్లో ఉండే బంధుమిత్రులను ఆహ్వానించి మొలకల బుట్టల నుంచి అలంకరించిన తీజ్ను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య సాంప్రదాయ ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లి చెరువులో తీజ్ను నిమజ్జనం చేశారు. రంగురంగుల బుట్టలు, ఆటపాటలతో గ్రామమంతటా ఉత్సవ శోభలో మునిగి తేలింది. పెళ్లి కాని యువతీ యువకులు ఎన్నో ఆశలతో, సంప్రదాయాల పట్ల గౌరవంతో సాగిన తీజ్ ఉత్సవాలు భవిష్యత్తు తరాలకు తమ సంస్కృతిని, ఆచారాలను అందించాలనే ఆదివాసీల సంకల్పానికి ప్రతీకగా నిలిచాయి.